నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల్ని త్రిశక్తులుగా చెబుతారు. ఈ త్రిశక్తులే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ త్రిశక్తుల ఏకీకృత స్వరూపమే జగన్మాత. ఈ జగన్మాతనే ఆది పరాశక్తిగా, అంబికగా, దుర్గాంబగా కొలుస్తారు. సకల సృష్టి స్థితి లయకారక మూలశక్తిగా దుర్గాంబ విరాజిల్లుతోంది. సత్వ రజో తమో గుణాలకు ప్రతీక దుర్గాంబ. త్రిశక్తుల మేలు కలయికతో త్రిముఖ దుర్గాంబగా నెలకొన్న సిద్ధ శక్తిపీఠం భైరవకోన. ప్రకృతి అందాల నేపథ్యంగా తరులు, గిరులు, జరులు, సహజ వనరుల సిరులతో అలరారే భైరవకోనలో త్రిముఖ దుర్గాంబ వేంచేసి ఉంది. ప్రకాశం జిల్లాలో నెలకొన్న ఈ విశిష్ట ఆధ్యాత్మిక విలక్షణ పర్యాటక ప్రదేశాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. శ్రీ భువనేశ్వరి, అఖిలాండేశ్వరి, అంబ పరాత్పరి, అవని మనోహరి, సర్వ సృష్టికి మూలకారిణి అంబ. ఆ అంబిక ప్రకటించే లీలా విభూతులతో ఈ సృష్టి చక్రం ఆవిష్కారమై నిరంతరం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే శక్తి ఆరాధన మన సంస్కృతిలో ప్రధాన భాగమైంది. ప్రకృతిలో ప్రకృతిగా, సహజ వనరులతో సంలీనమైనట్టుగా త్రిముఖ దుర్గాంబాదేవి భైరవకోన లోగిరిలో విలసిల్లుతోంది. ఈ క్షేత్ర సందర్శనం భక్తులకు అద్వితీయమైన భక్తి రసానుభూతిని, మానసికోల్లాసాన్ని పంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ ప్రకృతి కన్య ఆకుపచ్చ పావడా ధరించి పరవశించి నృత్యమాడుతుంది. అక్కడ పచ్చదనం పరవళ్ళు తొక్కుతుంది. అక్కడ జలరాశులు పాలధారల్లా గలగల జాలువారుతుంటాయి. అక్కడ నదీ నదాలు ఇంద్రనీలాల్లా తళుక్కుమంటాయి. ఆధ్యాత్మికత అణువణువున పల్లవిస్తుంటుంది. ప్రశాంతత అడుగడుగునా పరిమళిస్తుంది. ఆ దివ్య సుందర రమణీయ ప్రదేశమే భైరవకోన. ఒంగోలుకు 120 కిలోమీటర్ల దూరంలో, ఒంగోలు నుండి కడప వెళ్లే మార్గంలో, అంబవరం కొత్తపల్లి సమీపంలో, పర్వతాల పొత్తిళ్లలో భైరవకోన నెలకొని ఉంటుంది. భైరవకోన ప్రవేశ మార్గంలో త్రిమూర్తులు, త్రిముఖ దుర్గాంబమూర్తులు ఉన్న స్వాగత తోరణం దర్శనమిస్తుంది. కృత్రిమత్వం నిండిన జీవితాలకు దూరంగా, రణగుణ ధ్వనులకు అతీతంగా, ప్రశాంతతకు శాశ్వత చిరునామాల భైరవకోన భాసిల్లుతుంది. ఈ ప్రదేశంలోకి అడుగుపెట్టిన భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. భైరవకోనకు 4 వైపులా, 4 దిక్కులా 4 సరిహద్దు బండలుంటాయి. ఈ సరిహద్దు బండలన్నీ దేవతలే ఏర్పరిచారని ప్రతీతి. దేవదారు వృక్షాల నీడలో ఉండే ఈ సరిహద్దు బండల దగ్గర కొబ్బరికాయలు కొట్టి భక్తులు భైరవకోన పరిధిలోకి ప్రవేశిస్తారు. భైరవకోన క్షేత్రం ఎన్నో విశేషాంశాల సమాహారం. జలపాతాలు, కోనేర్లు, జలాశయాలు, నదీ నదాలు, పర్వతాలు, కొండవాలుల మధ్యలో ఓ రమణీయ స్థలిగా ఉన్న ఈ ప్రదేశం నవ శివలింగ క్షేత్రంగా కూడా భాసిల్లుతోంది. తపోభూమిగా వినుతికెక్కినది ఈ క్షేత్రం. ఎన్నో యుగాలుగా ఇది దేవభూమిగా,
దేవకూటమిగా ప్రసిద్ధిగాంచింది. సిద్ధస్థలిగా మహర్షులెందరో తపమాచరించిన దివ్య భూమి ఇది. గుహలు సుదూరంగా మైళ్ల పొడవున ఇక్కడ విస్తరించాయి. ఇక్కడ 7 భారీ జలపాతాలు, 32 జలాశయాలు, 101 కోనేర్లు, 101 శివలింగాలున్న పవిత్ర సన్నిధి భైరవకోన. నాగశేషు మౌనీంద్ర, వీర శివరామ బ్రహ్మేంద్ర అనే సిద్ధపురుషుల సంకల్పంతో ఈ భైరవకోన ఉనికి ప్రపంచానికి తెలిసింది. కైలాసం నుండి జాలువారుతున్నట్టుగా, ఆకాశం నుండి క్షీరధారలు కురుస్తున్నట్టుగా జలపాతాల సౌందర్యం ఈ కోనలో గోచరమవుతుంది. ఒకప్పుడు శివకోనగా ఉన్న ఈ క్షేత్రంలో కాలభైరవుడు తపస్సు చేసి శివానుగ్రహం పొంది సిద్ధి పొందడంతో ఇది భైరవకోనగా స్థిరపడింది. క్షేత్రపాలకునిగా భైరవ స్వామి వ్యవహరిస్తాడు. త్రిముఖ దుర్గాంబ దర్శనానికి వచ్చిన భక్తులను భైరవుడు సదా కాపాడతాడని ప్రతీతి. దీనినే ఆది భైరవ క్షేత్రమని, కాలభైరవ నిలవని, భైరవేశ్వరమని వ్యవహరిస్తున్నారు. దీనికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఈ భారీ కొండను దేవాలయాలుగా మలచిన అపురూప వైనాన్ని భైరవకోనలోనే తిలకిస్తాం.